భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ గత 15 ఏళ్లుగా టీమిండియాకు అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అంతేకాదు ఇప్పటికీ టెస్టులు మరియు టీ20లకు గుడ్ బై చెప్పేసిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు కోహ్లీని గ్రౌండ్లో చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్లో ఉంటున్న విరాట్ కోహ్లీ తదుపరి సిరీస్ కై ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ సందర్భంగా భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో జరిగిన ఆసక్తికరమైన సంభాషణల్లో కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. దీంతో గంభీర్ ఎక్కడ ఛాన్స్ దొరికినా కావాలనే ఇటువంటి సమాధానాలు ఇస్తున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గంభీర్ ప్రశ్నలు అడుగుతూ ప్రత్యేక పదానికి సరిపోయే భారత ఆటగాళ్ల పేర్లను చెప్పమని అడిగినప్పుడు గంభీర్ వరుస సమాధానాలతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని ఆశ్చర్యపరిచాడు. దేశీ బాయ్ అనే ట్యాగ్ వినగానే ఏ ఆటగాడు గుర్తుకొస్తాడని అడిగినప్పుడు గంభీర్ తన మాజీ ఢిల్లీ మరియు భారత సహచరుడు విరాట్ కోహ్లీ పేరును చెప్పాడు. అంతేకాదు మైదానంలో నిరాడంబరమైన దృక్పథం మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన స్ట్రీక్కు పేరుగాంచిన ఈ దిగ్గజ బ్యాట్స్మెన్ ఆ ట్యాగ్కు సరిగ్గా సరిపోతాడు అని చెప్పుకొచ్చాడు. అయితే మరో ప్రశ్నకు గంభీర్ ఇచ్చిన సమాధానం కాస్త అగ్గిరాజేసింది. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లలో స్టైలిష్ ప్లేయర్ ఎవరు అంటూ అడిగిన ప్రశ్నకు గంభీర్ శుభ్మన్ గిల్ అని చెప్పుకొచ్చాడు. దీంతో గిల్ కంటే ఇంకా ఎవరు దొరకలేదా, అయినా కోహ్లీ కన్నా స్టైలిష్ ప్లేయరా అని కోహ్లీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అంతేకాదు గంభీర్ ప్రతిసారి కోహ్లీని కావాలని తక్కువ చేసి మాట్లాడతాడని ఆరోపిస్తున్నారు.